సో అది మంత్రి వివేక్ చెప్తున్నారు. మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం అక్కడి నుంచి మనకి లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. నరేష్, ఇంకా సిచ్యువేషన్ అలాగే కనిపిస్తోంది, పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది రైట్ నౌ? బల్కా సుమన్ని అరెస్ట్ చేసేందుకు కేతన్పల్లిలో పరిస్థితి ప్రస్తుతం చాలా గంభీరంగా కనిపిస్తోంది. ఒక పక్క ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పోలీసులు బల్కా సుమన్ని అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బల్కా సుమన్ ఇంటి దగ్గర పోలీసుల్ని అడ్డుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వాళ్ళు పోలీసులకి వ్యతిరేకంగా, మంత్రి వివేక్ కి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు కూడా చేస్తున్నారు. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉండడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పక్కకి జరిపి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బల్కా సుమన్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్నటి నుంచి కూడా కేతన్పల్లిలో హై టెన్షన్ కొనసాగుతోంది. బల్కా సుమన్ నివాసం దగ్గర నిన్నటి నుంచి కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. నిన్ననే ఆయన్ని అరెస్ట్ చేస్తారు అని అనుకున్నారు. కానీ ఈ రోజు పోలీసులు ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ఆయన నివాసానికి చేరుకోవడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా అక్కడ అడ్డుపడుతున్నారు పోలీసులకి. దీంతో వాళ్ళని అక్కడి నుంచి పక్కకి పంపించి ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆ కార్యకర్తలందరినీ కూడా వెనక్కి తోసుకుని పోలీసులు లోపలికి దూసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మా ప్రతినిధి నరేష్ ఉన్నారు అక్కడి నుంచి. నరేష్, అది మనం కేతన్పల్లి నుంచి చూస్తున్నాం విజువల్స్. ఇంకా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. బల్కా సుమన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో ఇవాళ ఉదయమే సుమన్ నివాసం దగ్గరికి అభిమానులు, కార్యకర్తలందరూ భారీగా గుమిగుడి వచ్చారు. ఇప్పుడు వారిని అడ్డుకుంటున్నారు. సో పోలీసులతో వాగ్వాదం అక్కడ జరుగుతోంది. సో మనం లైవ్లో చూస్తున్నాం. నిన్న కరెక్ట్గా చెప్పాలంటే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడైతే స్టార్ట్ అనుకున్నారో ఆనాటి నుంచి, అంటే 4 రోజులుగా కేతన్పల్లిలో ఇదే టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బల్కా సుమన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కానీ అక్కడ ఉన్న కార్యకర్తలు మాత్రం వారిని అడ్డుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో నేతల దగ్గర నుంచి కార్యకర్తల దాకా మీరు దాడి చేశారంటూ అప్రజాస్వామిక వాతావరణం కొనసాగుతుందంటూ విమర్శలు చేస్తున్నారు. అసలు యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, మున్సిపల్ ఎన్నికల టైంలో ఒక వర్గం వారు మాపై దాడి చేశారు, కావాలనే అసలు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కాకుండా చేశారని చెప్పి పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ అక్కడికి నిన్న మనం చూసాం. ఇటు మంత్రి వివేక్ కారు కూడా ధ్వంసమైంది స్వల్పంగా. సో దీనికి సంబంధించే 2 వర్గాల నుంచి వాదన వినిపిస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. రైట్, ఇక మా రిపోర్టర్ నరేష్ ఉన్నారు అక్కడే. నరేష్, ఏం జరుగుతుంది ప్రస్తుతం? ఇంకా పోలీసులు ఏమంటున్నారు? కార్యకర్తలు అయితే కదిలే ప్రసక్తే లేదని నినాదాలు చేస్తున్నారు. సో ఏంటి అక్కడ ఈ పరిస్థితి? ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. లోపలికి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. డోర్లు మూసివేసి లోపల బల్కా సుమన్ ఉన్న పరిస్థితి. వారిని అడ్డుకుంటున్నారు. కార్యకర్తలు పోలీసులు లోపలికి వెళ్లేందుకు అనుమతించడం లేదు. ఇక అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించారు. ఏ నిమిషమైనా అరెస్ట్ చేసేందుకు సిద్ధమంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బల్కా సుమన్ ఇప్పటికే ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన పరిస్థితి, తనను అరెస్ట్ చేసి తీరుతారు, అరెస్ట్ చేసేదాకా మంత్రి ఊరుకునేదే లేదంటూ కూడా చెప్తున్నారు. నిన్నటి వరకు కనీసము భోజనం కూడా చేయకుండా మంత్రి ఉన్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి. పెద్ద ఎత్తున ఫోర్సు రంగంలోకి దిగింది. బీఆర్ఎస్ శ్రేణులను ఇప్పటికే అరెస్టుల పర్వం కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనిల్ను, A5గా ఉన్న అనిల్ను అరెస్ట్ చేశారు. A2గా ఉన్న మూల రాజిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాళ్ల దాడి, మంత్రి కాన్వాయ్ మీద దాడి నేపథ్యంలో జరిగిన సెక్షన్ల కేసుల్లో భాగంగా కేతన్పల్లి ఇన్సిడెంట్లో భాగంగా A1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ అరెస్ట్ చేసేందుకైతే పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి. పోలీస్ ఫోర్సు బల్కా సుమన్ ఇంటికి చేరుకున్నారు. ఏ నిమిషమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు బెల్లంపల్లి ఏసీపీతో పాటుగా దాదాపు 6 CIలు, దాదాపు 100 మంది పోలీస్ ఫోర్స్తో రంగంలోకి దిగారు. ప్రస్తుతం మనం ఒకసారి లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అక్కడ లోపలికి వెళ్లేందుకు కూడా అనుమతించడం లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలంతా బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు బల్కా సుమన్ ముట్టుకుంటే మంచిర్యాల జిల్లాను ఆగం చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కి సంబంధించిన శ్రేణులు ఉన్నారు. ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? లోపలికి అనుమతిస్తారా? ఇప్పటికే అరెస్ట్ జరుగుతుందని చెప్తున్నారు. బల్కా సుమన్ అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు వాళ్ళకు 7 కాంగ్రెస్ వాళ్ళు, మాకు 14 ఉన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం కూని అయింది. ఈరోజు మేము 22లో 14 గెలిచినాం. మినిస్టర్ గారు స్వయంగా ఇక్కడ
వినోద్ గారు వాళ్ళ ప్రాతినిధ్యం వహించున్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో ఆయన పెద్ద చరిత్ర గలమైనటువంటి కుటుంబంలో పుట్టి వెంకటస్వామి గారు ఏనాడు కూడా ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. ఆయన కుమారుడు ఈరోజు పోలీసులను వాళ్ళ కార్యకర్తలను అందరినీ కూడా ఈరోజు ఆయన ఏదైతే ఉందో దుర్వినియోగం చేస్తున్నాడు. మొదటి రోజు మేము పోయినాం, పోలీసులను 3 చెక్ పోస్టులు పెట్టిర్రు. మేము 10 గంటలకి బయలుదేరితే 45 నిమిషాలు ఒక దగ్గర, 15 నిమిషాలు ఒక దగ్గర, 10 నిమిషాలు ఒక దగ్గర. అరెస్ట్ అంతా రాళ్ల దాడి చేశారు, మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్నారు, మంత్రిని చంపేందుకు ప్రయత్నం చేశారనే సెక్షన్లో భాగంగానే కేసులు నమోదయ్యాయి. ఒక రాకేష్ అనే కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి, అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ సెక్షన్లో భాగంగానే బాల్క సుమన్ అరెస్ట్ చేస్తున్నారు. అదంతా తప్పు. వాళ్ళ కార్యకర్తలే వాళ్ళు రాళ్ళు ఇసిరితే, ఒక కార్యకర్త పేరు కాంగ్రెస్ కార్యకర్త ఏదో పేరు అయినది, ఆయన జావేద్ అనేటటువంటి కార్యకర్త రాయి ఇసిరితే కారుకు అద్దానికి మన మూలరాజిరెడ్డి గారి కారుకి మా నాయకుని యొక్క కారుకి తలిగి అది రివర్స్ పోయి ఆయనకు తలిగింది. కానిస్టేబుల్కి రాళ్ళు అనేటివి లేవు. 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. ఇలాంటి రాజ్యాంగబద్ధంగా మేము ప్రవర్తించినాం తప్ప మేము ప్రజలతోటి ప్రేమతోటి ఓట్లు వేయించుకొని ప్రేమతోని గెలిచి మా కూటమి 14 మంది గెలిస్తే ఈనాడు 2 సార్లు 2 రోజులు మమ్మల్ని ఎల్లకుండగా వాయిదా వేయించారు. ఇది ప్రజలందరూ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అరెస్ట్ చేస్తారా, లోపలికి అనుమతిస్తారా? పోలీసులను అనుమతిస్తున్నారు కదా మీ కార్యకర్తలు. ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పోరాడి యావత్ విద్యార్థి లోకాన్ని ఏకం చేసి 14 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి ఈరోజు రాష్ట్రం తేవడంలో విద్యార్థి నాయకత్వంలో ముందున్నటువంటి నడిపించినటువంటి నాయకుడు బాల్క సుమన్. ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలో ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేలుగా చెన్నూరు నియోజకవర్గంలో ఈ చరిత్రలోనే లేని విధంగా అభివృద్ధి చేసి చూపించినటువంటి నాయకుడు బాల్క సుమన్ గారు. ఈరోజు మీ కళ్ళం కట్టినట్టు ఈ వ్యవస్థ అభివృద్ధి చెందిందంటే అది బాల్క సుమన్ గారి పుణ్యం. కానీ ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచే విధంగా, ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఈరోజు పట్టపగలే హత్య చేసే విధంగా ఈరోజు ఈ పోలీసులు చేస్తున్నటువంటి దౌర్జన్య కాండే దీనికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క ప్రశ్న, ఈ సమాజంలో ఎన్నిక ద్వారా బైదా పీపుల్ అనేటువంటి వారు ఎన్నుకున్నటువంటి నాయకులు ఈరోజు కౌన్సిల్లో ఉంటారు. మరి ఈ మెజార్టీ ప్రకారం 14 సీట్లు గెలిచినటువంటి వాళ్ళకు ఈ పీఠం కైవసం అవుద్దా? 7 సీట్లు గెలిచిన వాళ్ళకు ఈ పీఠం కైవసం అవుద్దా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. 7 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ నాయకులు అధికారం కోసం ఎందుకు ఇంత పరితపిస్తున్నారు? 14 సీట్లు గెలిచినటువంటి రాజ్యాంగబద్ధంగా నైతికంగా మేము గెలిచినటువంటి సీట్లను ఈరోజు మరి అక్కడ ఎన్నిక కావడానికి మేము 2 రోజులుగా పోతే మమ్మల్ని టైం పాస్ చేయిస్తూ అక్కడ టైం అయిపోయే విధంగా ఈరోజు బయట కుట్రలు చేసి మమ్మల్ని అక్కడికి పోనీయకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా మా నాయకుడు సంయమనం పాటించమన్నాడు. మా బాల్క సుమన్ అన్న మీరు సంయమనంగా ఉండాలి, ఎవరు కూడా రెచ్చిపోవద్దని చెప్పిండు. ఇది ఓవరాల్ గా కార్యకర్తలు చెప్తున్నది. ఆ పోలీసులను అయితే లోపలికి అనుమతించడం లేదు. ఏ నిమిషమైనా లోపలికి పోలీసులు వెళ్లే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ చేసి ఆ రిమాండ్కు తరలించే ఏదైతే టెస్టుల కోసం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్టుగానైతే ప్రస్తుతం సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిన్న జరిగిన రాళ్ల దాడి, మంత్రి కాన్వాయ్ మీద రాళ్ల దాడి, ఇద్దరికి గాయాలవ్వడం, ఆ గాయాలకు కారణము, ఆ దాడులకు కారణము మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, దానికి సంబంధించిన 20 మందే కారణం అంటూ సెక్షన్లు అయితే నమోదు చేశారు. ఆ సెక్షన్లో భాగంగానే ఈరోజు అరెస్టుల పర్వం అయితే కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బాల్క సుమన్కు సంబంధించిన మెయిన్ ఎంట్రీకి సంబంధించి ఇంట్లోకి వెళ్లే మెయిన్ ద్వారాన్ని అయితే మూసివేశారు. కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. లోపలికి పోలీసులు వెళ్తే తప్ప బాల్క సుమన్ను బయటకు తీసుకొచ్చే అవకాశం లేదు. ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. ప్రస్తుతం అయితే హైటెన్షన్ వాతావరణం కేతన్పల్లిలోని బాల్క సుమన్ ఇంటి వద్ద కనిపిస్తుంది. రైట్ నరేష్, అది